దైవజనుడు మరణించడం క్రైస్తవ సమాజానికి లోటన్న సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి ఈ దైవజనుడితో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారితో నాకు వ్యక్తిగత సంబంధాలు ఏమీ లేవు. వారిని ఎప్పుడూ కలవలేదు, వారితో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, సమయం గడపలేదు. కానీ మాకు అంతర్వేదిపాలెంలో ఉన్న మా తల్లి సంఘం ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘం యొక్క వార్షిక మహాసభలకు 2 సంవత్సరాల క్రితం ఈ దైవజనుడు రావడం జరిగింది. అప్పుడు నేను నా బ్రదర్ బిషప్ శామ్యుల్ ఫినీ గారితో పలానా దైవజనుడు పిలిచావు కదా, వారి సంగతి ఏంటి అని అంటే, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన దైవజనుడు, అద్భుతమైన వాక్యపు పటిమ, లేఖన ప్రవీణుడు, క్రైస్తవ సత్యాన్ని గురించి బహిరంగంగా ధీటుగా వాక్యము కొరకు నిలవబడి, యేసయ్య కొరకు నిలవబడి ఒక యవన దైవజనుడని, మంచి సాక్ష్యం, మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్న దైవజనుడని మా అన్నగారు బిషప్ శామ్యుల్ ఫినీ గారు వారి గురించి 2 సంవత్సరాల క్రితం నాకు చెప్పడం జరిగింది. అలాగున మొదటిసారిగా వారిని గురించి విన్నప్పుడు, వారి వీడియోలు కూడా కొన్ని నేను చూసినప్పుడు ఒక చక్కటి అభిప్రాయం ఆ దైవజనుని గురించి నాకు ఏర్పడింది. తరువాత ఈ మధ్యన జరిగిన ఆయన మరణం క్రైస్తవ లోకాన్ని తీవ్ర మానసిక వేదనకు గురి చేసిన సందర్భం మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన పోస్ట్ మార్టం జరిగిన ఆ యొక్క రోజు, ఆ చివరి గడియల్లో నేను కూడా జనరల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఈ ఘనతకెక్కిన నాయకులను దర్శించుకొని వారి బరియల్ కొరకు వారి శవపేటికను, భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకుని వెళ్తున్న ఆ సమయంలో, ఆ చివరి గడియల్లో నేను కూడా ఆసుపత్రి దగ్గరికి వెళ్ళడం, మా యొక్క సంఘ బిడ్డలు, మా సంఘ పెద్దలు, మా సంఘ సేవకులు, రాక్ సేవకులు అనేక మంది ఆ 2 దినాలు వారు అక్కడ ఉండి పరిస్థితులను సమీక్షించడం నేను గ్రహించిన విషయం. మనందరి దైవజనులతో పాటు ఈ దైవజనుని కుటుంబానికి మొట్టమొదటిగా నేను ప్రసంగంలోనికి వెళ్ళకముందు నా ప్రగాఢ సంతాపాన్ని రెవరెండ్ ప్రవీణ్ గారి యొక్క కుటుంబస్తులకు నేను వ్యక్తిగతంగా, అలాగనే రాక్ సహవాస పక్షంగా వారికి మరొకమారు నేను తెలియజేస్తా ఉన్నాను. కొద్ది దినాల క్రితం వారి మరణాన్ని గురించిన స్పందన రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా నేను తెలియచేయడం జరిగింది. మరలా ఇలాగున ఈ ఆదరణ కూటంలోకి వచ్చి మీ అందరితో కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం, అలాగనే వారి ఆదరణ కొరకు ప్రార్థన చేయడం అన్నది ప్రభువు మనకిచ్చిన ఒక బాధ్యత. ఎందుకంటే ఇందాక మాట్లాడిన దైవజనులందరూ సారాంశం ఏంటంటే, ఇది ప్రభు కుటుంబం, దేవుని కుటుంబంలో మనమందరం కూడా సభ్యులమన్న ఆ చక్కటి మాట ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ యొక్క దైవజనులందరూ తెలియచేశారు. అదే పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతి కుటుంబం, పరలోకమందున్న కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబం, ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీ అంతరంగ పురుషుని కొరకు శక్తి కలిగి బలము కలిగి క్రీస్తులో బలవంతులుగా ఉండాలని చెప్పి ఆయన ఎదుట మోకాళ్ళూని నేను ప్రార్థన చేస్తున్నానన్న సత్యాన్ని ఆ యొక్క లేఖనములో బయలుపరుస్తాడు. దానిని బట్టి మనము గ్రహించగలిగిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఏ రంగైనా, ఏ కల్చర్ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, ఏ దేశమైనా, ఏ సంస్కృతి సాంప్రదాయమైనా, ఏ దేశస్థుడైనా, ఏ భాష అయినా, ఎలాంటి వ్యక్తిత్వం కలిగినా, యేసయ్య బిడ్డగా మారిన ఏ బిడ్డ అయినా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, మనమందరము కూడా యేసయ్య కుటుంబ సభ్యులం. అలాగున యేసు రక్తము చేత దేవుని కుటుంబ సభ్యులముగా తీర్చబడిన మనం ఈరోజు ఆదరణ ప్రార్థన సమావేశం మనం జరుపుకోవడంలో ఇది ఈరోజు ఆదరణ ప్రార్థన సమావేశం మనం జరుపుకోవడంలో ఇది వింతేమి కాదు. దీనిని గూర్చి మనము చప్పట్లు కొట్టేయాల్సుకున్న పని కూడా లేదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఆ వ్యక్తి లోటు ఎవరూ తీర్చలేనిది. క్రీస్తు శరీరానికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఈ దైవజనుడు లేని లోటు తీర్చడం చాలా కష్టం. కానీ ప్రభువే గాయం చేస్తాడు, ప్రభువే గాయం కడతాడు అని యోబు గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దైవజనుని యొక్క కుటుంబం కొరకు మనము ఎన్ని మాటలు మాట్లాడి యూట్యూబ్లో, ఫేస్బుక్లో లెక్చర్లు కొట్టినా అది పెద్ద ప్రయోజనం ఉండదు.
ఒకటి మాత్రం ప్రయోజనం ఉంటుంది. ఏంటంటే మన ప్రార్థన గదిలో ఆ విడవబడిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు విడవబడిన సేవ కొనసాగేలాగున గనక మనము ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన వారి పట్ల మన బాధ్యత నెరవేర్చుకున్న వారిగా ఉంటాము అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. ఒకవేళ మీరందరూ గనక ఆ మాటకు మీరు ఆమేనని చెప్పగలిగితే ఒక్కసారి చెయ్యెత్తి ఆమేనని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని గురించి మంచి మాట్లాడడం కంటే, చెడ్డ మాట్లాడడం కంటే, బ్రతికుండగానే ఆ వ్యక్తిని గురించి మంచి ఏముందో ఆ వ్యక్తిలో మనము గ్రహించి ఆ మంచిని మాత్రమే మనం మాట్లాడగలిగితే అది ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనకు కూడా అది మిగులుస్తుందన్న సంగతి మనము మరిచిపోకూడదు. కొద్ది దినాలుగా నేను ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం దేవుని సేవకులమైన మనకు ఏమి నేర్పిస్తుంది అన్న విషయం మీద నేను చాలా ధ్యానం చేయడం మరలా మొదలుపెట్టాను. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం మనకు ఏం నేర్పిస్తుంది? ప్రవీణ్ గారి మరణం అని అంటే కొన్ని విషయాలు ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, నా అనుభవంలో నుంచి. అనుభవం అంటే నిన్న మొన్నటి అనుభవం కాదు, దాదాపు 43 సంవత్సరాల నుంచి దేవుని సేవలో నేను కొనసాగుతూ ఉన్నాను. ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎత్తుపల్లాలు, తుఫానులు, వరదలు, బీభత్సాలు, ఓడలు పగలడం, తలకిందులు అవడం అన్న సత్యాలన్నీ కూడా మరి సత్యం పరోక్షంగానో ప్రత్యక్షంగానో నా సేవలో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తిన్న అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. ఈ అన్ని అనుభవాలను క్రోడీకరించి వడగట్టి నేను ఈరోజు కొద్ది మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అధిక శాతం దేవుని సేవకురాండ్రు కనుక ఈ మరణము నుండి మనము గ్రహించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రవీణ్ గారు ఏ కారణముతో ఆయన మరణించారన్నది మనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది మనకు తెలుస్తుంది. కనుక ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఓర్పు సహనంతో మనం కనిపెట్టడం మంచిది. మనము ఆ రిపోర్టు వచ్చినా ఎప్పుడొచ్చినా మన మెయిన్ బాధ్యత ఏంటంటే వారి కుటుంబం యొక్క విడవబడిన కుటుంబాన్ని గురించి, బిడ్డలను గురించి ప్రార్థన చేయడం మనకు చాలా అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఈ మీటింగ్ బయలుదేరుతుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. మా పాస్టర్ గారు వెంటనే నా దగ్గరకు వచ్చి మన సంఘంలో పలానా స్త్రీ చనిపోయారంట అని చెప్తే వెంటనే నేను ఆ కార్యక్రమాన్ని మా సంఘంలో ఉన్న మిగతా సంఘ పెద్దలకు, సేవకులకు అప్పచెప్పి నేను ఇక్కడికి బయలుదేరి వచ్చని చెప్పాను. వాళ్ళకి మీరన్నీ సిద్ధం చేయండి, నేను అందుకుంటాను ఆఖరణ వచ్చి అని చెప్పి వారికి చెప్పాను. కనుక ఎక్కువసేపు నేను వాక్యం చెప్పాలన్న ఉద్దేశం నాకు లేదు. కొద్ది నిమిషాలు ఒక సేవకునికి ఉండాల్సిన బాధ్యతలను గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అపోస్తులుడు ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయం. నాయన ఎవరి దగ్గరైనా మైక్ ఉంటే కొంచెం చదవడానికి ఆ మైక్ ఇవ్వండి, బాగా చదవగలిగిన వాళ్ళు. 28వ వచనం, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 20 and verse 28. ఎవరైనా సరే మీరు చదివి సహాయం చేయాలని మనవి చేస్తా ఉన్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆ 2 మాటలు చాలా ముఖ్యం. అదంతా తీసుకున్నామంటే ఒక మాట, ఈ ప్రసంగం ముగించేసరికి మధ్యాహ్న భోజనం టైమే కదా, సాయంత్రం భోజనం టైం కూడా అవుతుంది. మీరు గాబరపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే కొద్ది నిమిషాలే నేను పంచుకుంటాను ఈ మాటలు. ప్రసంగం కాదు, నా హృదయ స్పందన ఇది. పౌలు భక్తుడు 2 ఘాటైన మాటలు మాట్లాడతాడు. ఏంటి అనంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అనగా ఆయన మందను కాయడానికి మీకు బాధ్యత అప్పగించాడు. గనుక ఆ బాధ్యతలో 2 భాగాలు ఉన్నాయి. దైవజనులైన మీరు, దైవజనురాండ్రైన మీరు నాయకులుగా చెప్పుకుంటూ నాయకులమని ప్రొజెక్ట్ చేసుకుంటున్న మా టైపు బ్యాచి జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏముందంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి మందను గూర్చిన
జాగ్రత్త మాదిరి. 2 నిన్ను గూర్చి నీవు అని అంటాడు. నిన్ను గూర్చి నీవు, ఈ 2 వెరీ ఇంపార్టెంట్, చాలా అవసరమైన మాటలు. ఈ సందర్భంలో మీరెవరు లైట్గా తీసుకోవడానికి వీలు లేదు. దేవుని సేవకుడు అని పిలువబడిన వాడు అసలు లైట్గా తీసుకోవడానికి వీలు లేదు. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇప్పటికీ మంచి స్నేహితుడు 2 రాష్ట్రాల్లో చాలా పలుకుబడి చాలా బలమైన సంఘాన్ని కలిగి ఉన్న ఒక దైవజనుడు సంఘాలను గురించి చిన్న సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నప్పుడు ఆయనకు కొన్ని థ్రెటనింగ్స్ వచ్చినప్పుడు నేను కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన నాతో పంచుకున్న విషయాలను విని ఆయనకి నేను ఒక సలహా చెప్పాను ప్రార్థన పూర్వకంగా. ఏమయ్యా, నీకు థ్రెటనింగ్స్ ఉన్నాయని చెప్తున్నావు, దేవుడు నీకు చాలా పెద్ద సేవ అప్పగించాడు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయిన సేవ ఎవరినో ఒకరిని నిలవబెట్టుకుని దేవుడు చేయించుకుంటాడు, సంఘాలకు ఏమవు. కానీ ఇక్కడ నీవు గమనించి నేర్చుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటి అని అంటే, నీవు లేకపోతే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎవరు వారంటే, మొదట నీవు కట్టుకున్న నీ భార్య, 2వది నీకు పుట్టిన నీ సంతానం, 3వది దేవుని కుటుంబంలో నీ సంతానంగా జన్మించిన ఆత్మీయ కుటుంబం. ఒకవేళ నీవు అర్థంతరంగా గనక దేవుని సన్నిధికి పిలువబడితే వెళ్ళిపోతే ఏదో రకంగా నువ్వు వెళ్ళిపోతే సడన్గా భయంకరమైన లోటు, ఎంప్టీనెస్, వాక్యూమ్ ఎవరు ఎదుర్కొంటారు అని అంటే, లోకం కాదు. లోకం వచ్చి అయ్యో పాపం అలాగా అని చెప్పేసి 4 రోజులు మనకు మంచి మాటలు చెప్తారు. 5వ రోజు నుంచి ఎవరిదారు వాళ్ళు చూసుకుంటారు. కానీ నీవు లేని లోటు నీ భార్యకు ఎవరు తీర్చలేరో, నీవు లేని లోటు నీ పిల్లలకు ఎవరు తీర్చలేరు, నీవు లేని లోటు నీ ఆత్మీయ సంఘానికి ఎవ్వరు తీర్చలేరు. నీకన్నా గొప్ప బోధకులు రావచ్చో, నీకన్నా వాక్శక్తి కలిగిన వారు రావచ్చో, నీకన్నా గొప్ప నాయకులు రావచ్చు, కానీ నీ లోటు, ఒక ఆత్మీయ తండ్రి లేని లోటు. పౌలు అంటాడు కదా, ఏమంటాడు? క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చురా బాబు, కానీ క్రీస్తు వాక్యము ద్వారా నేను నిన్ను మిమ్మల్ని కంటిని గనక ఆత్మీయ తండ్రులు అనేక మంది ఉండరు అన్న సత్యాన్ని అపోస్తులుడైన పౌలు తన బోధల్లో నేర్పిన సంగతి మనకు పత్రికల్లో కనపడతా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఆత్మీయ తండ్రి యొక్క అవసరత సంఘానికి చాలా ఉంటుంది. సంఘం ఎప్పుడైతే ఆత్మీయ తండ్రిని కోల్పోతుందో సంఘం బలహీన పడిపోతుంది. గనక మరి జాగ్రత్తగా మన ప్రవర్తన, మన నడవడిక, ఏం చేస్తున్నామో ప్రతిదానికి ఎలాగున మనము నిర్ణయాలు తీసుకుంటున్నామో అన్నది కూడా, అది మన ప్రవర్తనే కాదు, మనం తీసుకునే నిర్ణయాలు కూడా మన కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. మన సంఘాన్ని, మన సహవాసాన్ని, మన రక్త సంబంధులను, మన ఆత్మీయులను ప్రభావితం చేస్తాయి అన్న సంగతి మనము మరిచిపోకూడదు అన్న సంగతి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం మనకు మరొక మారు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ రోజుల్లో మునుపు ఉన్న ప్రశాంతత కానీ, సామరస్యత కానీ, సహనం కానీ సొసైటీలో మనకు చాలా తక్కువగా కనపడతా ఉంది. కనుక యేసు ప్రభు వారు ఆయన శిష్యులను పంపిస్తూ ఆయన ఏం చెప్పాడు అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోనికి తీసుకురావాలి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా యేసయ్య మాట్లాడతాడు. చూడండి, ఆయన 2వ వచనం, అది చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన ఎవరు ఒక్కసారి ఏం పంపారు ఆ పైన ఉంటుంది చూడండి, అది మ్యాటర్. ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. అందరి మాట చెప్పండి, అందరూ చెప్పండి. ఈ రోజుల్లో దేవుని సేవకులమైన మనం ప్రతి విషయాన్ని కాన్ఫిడెంట్గా, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవాలి, తీసుకుని మనం యేసయ్య చెప్పిన మాటలు కొన్నిటిని మనము మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నామని చెప్పుకోక తప్పదు. యేసయ్య లోకములో సువార్తను ప్రకటించడానికి ఆయన శిష్యులను పంపించినప్పుడు కూడా ఒకసారి ఆయన ఇక సిలువ వేయబడే రోజులు దగ్గరకు వస్తున్నాయి అని చెప్పి ఆయన యెరూషలేము వెళ్ళడానికి ఒక గాడిదను కోరుకున్నాడు. ఆ గాడిద ఉన్న గ్రామం వైపు తన శిష్యులను చూపించి,
మీరు వెళ్ళి అక్కడ ఒక కట్టబడిన గాడిద, దాని పిల్ల ఉంటుంది, దాన్ని ఇప్పుకు రండి, ఎవడైనా ఏయ్ ఎందుకు ఇప్పెత్తనావు ఆ గాడిదల్ని అని చెప్పి ఎవడైనా అడిగితే ఇవి ప్రభువునకు కావాలని చెప్పండి, వదిలేస్తాడు, తెచ్చేయండి అన్నాడు. ఒకరిని పంపాడా ఇద్దరిని పంపాడా చెప్పండి. చెప్పండి, మీరు బైబిల్ పండితులు, నాకన్నా బాగా తెలుసు వాక్యం మీకు, చెప్పండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్లెహేము వదిలేండి, అన్ని చదివితే మనకి సాయంత్రం భోజనం టైం అయిపోతుంది. అయ్యగారు సాయంత్రం అయ్యగారు వాళ్ళు భోజనం కూడా పెట్టాల్సి ఉంటుంది. నేనే చెప్పేస్తాను మాటల్లో. ఇద్దరిని పంపించాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో 70 మందిని పంపిస్తూ ఉన్నప్పుడు, కొన్ని చోట్ల 72 అని కూడా ఉంటుంది, అది వదిలేసేయండి. 70 మందిని పంపిస్తూ ఉన్నప్పుడు ఇద్దరిద్దరిని పంపించాడు. ఒక అనుభవము కలిగిన దేవుని సేవకుడిగా పక్క పల్లెటూరు నుంచి ప్రపంచ దేశాలు తిరిగి సువార్త ప్రకటించిన దేవుని సేవకుడిగా నేను ప్రేమతో దైవజనులకు చెప్పేది ఏంటంటే, దయచేసి ఎక్కడికి కూడా, ఎస్పెషల్లీ ఈ మునుపేదో అయ్యిందేదో అయిపోయింది. మునుపు మన అజ్ఞాన దశ, పౌలు గారి మాటల్లో చెప్పాలంటే, చూసి చూడనట్టు దేవుడు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ సంఘము, సేవకులు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. అందుకని ప్రభు అంటాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, నాయనా మిమ్మల్ని పంపిస్తున్నాను రా, కానీ పాము వలె వివేకులను, పావురము వలె పాము వలె ఉండమన్నాడని కనపడిన వాళ్ళ పట్టు కరిసేయకండి, వాళ్ళకి విషమెక్కిపోతుంది. కొంతమంది సేవకులకి కరవడం బాగా అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో. మనం కరిసేసుకుంటాం కాబట్టి బయట వాళ్ళకి లోకు అయిపోతున్నాం మనం. ఆమె చెప్తారా లేదా? బాగా చెప్పారు. ఇంకోసారి చెప్పండి. కరవడం అంటే, పాములే ఉండడం అంటే పగబట్టి, కొంతమంది సేవకులు పగబట్టారంటే యూట్యూబ్లు కూడా వాళ్ళకి ఎందుకు పనిచేయవు. ఆ యొక్క వివేకం కాదు, కాస్త జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి మనం. రెండవది, పావురము వలె మన వ్యక్తిత్వాన్ని, మన జీవన విధానాన్ని ఒక పవిత్రకు సూచనగా, పరిశుద్ధాత్మ యొక్క ప్రతినిధులుగా ఉండడానికి మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవలసిన పరిస్థితులు మనకు ఉన్నాయని యేసయ్య చెబుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఇదిగో మీరు వెళ్తున్నది గొర్రెల మందలోకి కాదు, గొర్రెలాంటి మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తా ఉన్నాను గనక ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సాల్తీ గల్లంత అవ్వచ్చు. జాగ్రత్తగా ఉండాలి. గనుక మీరు సేవకి వెళ్ళినా మీకు ప్రియాతి ప్రియమైన సంఘ విశ్వాసుల గృహాన్ని దర్శించుకున్న పాదిరి గారు టక్కప్పు చేసుకుని సూటు బూట్ వేసుకుని ఒక్కడు క్యాట్ వాక్ చేసుకుంటా వెళ్ళిపోకూడదు. గృహ దర్శనానికి కూడా చెబుతున్నాను. ఎందుకంటే ఆ గృహంలో మరి ప్రభు దర్శనం నీకు దొరుకుతుందో, లేకపోతే దేవ దర్శనం నీకు దొరుకుతుందో, లేకపోతే దెయ్యం దర్శనం దొరుకుతుందో, లేకపోతే ఇంకే దర్శనం దొరుకుతుందో ఈ రోజుల్లో మనం చెప్పడం చాలా కష్టం. అందుకనే ప్రభు చెప్పిన మాట చాలా లోతయింది. బీ క్రాఫ్టీ యాజ్ సర్పెంట్స్, బీ వైజ్, డోంట్ బీ ఫూలిష్, అండ్ ఆల్సో మేక్ షూర్ యు బీ హోలీ లైక్ ఎ డాగ్. ఒక పవిత్రమైన పావురం వలె మన క్యారెక్టర్ కాపాడుకోవడం చాలా అవసరం. అదే సమయంలో కాస్త జ్ఞానయుక్తంగా బ్రతకడం మనం అలవర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రస్తుత రోజుల్లో ఎవరినైనా తీసుకెళ్ళండి. అది దగ్గరైనా సరే, అది దూరమైనా సరే, ఎవరినైనా తీసుకెళ్ళండి. అది మనకు క్షేమం. మీకు ఏ అవసరతన్నా మంచినీళ్ళు అందించేవాడు ఉంటాడు, బైబిల్ పట్టుకోవడానికి ఉంటాడు, లేకపోతే ఒకవేళ ఏదైనా గొప్ప తగిలి నువ్వు ముందుకు పడుతున్నావు అనుకో లేపడానికి కూడా ఒకడు ఉంటాడు. ప్రసంగిలో అంటాడు కదా 4వ అధ్యాయంలో, ఒకడికన్నా ఇద్దరు బెటర్ అంటాడు ప్రతి పనికి. యేసయ్య ఊరికిన ఇద్దరిద్దరికి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేక ఇద్దరిని పంపలా. ఎందుకంటే సింహం, చెప్పండి డైలాగు, ఈ డైలాగులకి మనకేం తక్కువ ఉండదు. సింహం సింగిల్కి వెళ్తుంది అని లేనిపోని డైలాగులు చెప్పడం కన్నా కాస్త జ్ఞానయుక్తంగా, అరే బాబా నేను గృహ దర్శనానికి వెళ్తున్నాను రారా అని ఎవరినైనా, మన వాళ్ళు ఏం చేస్తారంటే మీరంతా పరిశుద్ధులు, మీకు చెప్పడానికి నేను యోగ్యుని కానీ పాస్త్రమ్మని తప్ప ఏసు రక్తం వచ్చాయి. మీకు దేవుడు గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. నేను చెప్పకముందే దేవుడు మీకు చెప్పేశాడు. ఇంకా ప్రసంగం చేయాల్సిన పని ఏంటి? ఏనైనా పాస్త్రమ్మ గారు తప్ప ఇక మిగతా వాళ్ళందరూ మనతో ఉంటారు. అంటే మీరు పరిశుద్ధులు అలాంటి ఇతర దేశాల్లో చూసిన అనుభవం ఉందనైనా నాకు. ఏది ఇతర దేశాలంటే రాజమండ్రి గోకరం కాదు. గోకరం వచ్చినా నా సొంత బ్రదర్ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది, వీళ్ళ దగ్గరకు వస్తే. అందుకని నాకు ఇదేం కొత్త కాదు, నాకు అర్థమైందా? అలాంటి చక్కటి బంధం ఈ కుటుంబంతో ఇచ్చాడు. అందుకని నేను సొంతంగా మాట్లాడతాను ఇక్కడ. నేను చెబుతున్నాను అనుభవం నుంచి. ప్లీజ్ ఇప్పటి నుంచైనా ఎవ్వరూ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు అని ఒక సత్యం. వారి మరణం మనకు ఒకసారి మేల్కొల్పును ఇస్తాం. ఆ మరణపు వార్త మేల్కొల్పు వార్త. చూడండి, ఎండలున్నాయి, వడగాల్పులు ఉన్నాయి, బయట తిరగొద్దు అని చెప్పి వాతావరణ శాఖ వారు అప్పుడప్పుడు మనకు అలర్ట్స్ పంపిస్తున్నారు కదా. ఈ అలర్ట్ ప్రవీణ్ పగడగాలి గారు ఇవ్వలేదు మనకి. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండాలి సేవకులందరూ అని చెప్పి ప్రవీణ్ గారి మరణము ద్వారా మనం నేర్చుకునేది ఏదైనా ఉంది అని అంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఇది రాత్రి మా ప్రార్థన సమావేశాలకు ఒక దైవజనుడిని పిలిచాను. ఆయన వస్తూ నలుగురిని తెచ్చుకున్నాడు. నాకు ఆనందం అయిపోయింది. అలా ఉండాలి, అర్థమైందా? కనీసం నలుగురు అయితే ఎక్కువ అని అనుకుంటే ఒకనన్నా మనం తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికైనా జత ఉండడం మంచిది. యేసయ్యే ఇద్దరిని పంపిస్తూ, నాయన మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను రా బాబు, కాస్త జ్ఞానయుక్తంగా బ్రతకండి అని శిష్యులకే ఆజ్ఞాపించిన సంగతి పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడన్న సంగతి నేను మీకు మరొక మారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఒంటరిగా ఎక్కడికి ప్రయాణం చేయకండి. మీ యొక్క రక్త సంబంధుల ఇంటికి అయితే తప్ప, మీ సొంత తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు ఇంటికి అయితే తప్ప ఎక్కడికి కూడా, ఎస్పెషల్లీ మీరు మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు దైవజనులు వినండి, మీరు మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఒక్కరే వెళ్ళకండి. పాస్టర్ గారు కూడా ఒక్కరే వెళ్ళకూడదు, పాస్టర్ గారు కూడా ఒక్కరే వెళ్ళకూడదు. ఒకవేళ పాస్టర్ గారికి వేరే మీటింగ్ ఉంటే పాస్టర్ గారు ఒక సంఘ పెద్దనో లేకపోతే ఇంకా యవన కుమారుని ఎవరో మనం పిలిస్తే పరిగెత్తుకొచ్చి వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు సంఘంలో, అలాంటి వాళ్ళను మనం తీసుకుని వెళ్ళాలి తప్ప మరి ఒంటరిగా ఈ రోజుల్లో మనం ప్రయాణం చేయడం మరి అది మనకు క్షేమము కాదన్న విషయం మనకు తెలియజేస్తూ ఉంది. రెండవది, దూర ప్రాంతాలు మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కన్నా ట్రైన్ మీదో, బస్సుల మీదో, కార్ల మీదో, లేకపోతే విమానాల మీదో వెళ్ళడం. ఒకవేళ అక్కడ మీకు మోటార్ సైకిల్ అవసరత ఉంటే ఆ మోటార్ సైకిల్ని ట్రైన్లో వేసేసి ఆ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అది తీసుకుని అక్కడ నుంచి మరలా మీరు ప్రయాణం లోకల్గా కొనసాగించడమో చేయాలి. కానీ మీరు లాంగ్ జర్నీస్ ఒంటరిగా, ఏకాకిగా, ఎస్పెషలీ ఈ వేసవి సమయాల్లో ప్రయాణం చేస్తే అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేదిగా ఉంటుంది. రెండవది, ఇంటి వారికి కలత ఉంటుంది. ఈయన ఒక్కడే వెళ్ళాడు, ఎలాగెళ్తారో అని ప్రాణాలు వారి పీకుతూ ఉంటాయి. కుటుంబాన్ని అతలాకుతలం చేసే వారిగా మనం ఉండకూడదు. కనుక దైవజనులారా, పెద్దలు అంటారు కదా, కీడెంచి మేలెంచమంటారు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయి. ఆ దైవజనుడు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట ఇంగ్లీష్లో జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్లో వేరుగా ఉంటుంది, తెలుగులో వేరుగా ఉంటుంది. మన బైబిల్లో ఏముంటుంది అని అంటే, టు బి అబ్సెంట్ ఇన్ బాడీ ఈజ్ టు బి ప్రజెంట్ విత్ గాడ్. దేహాన్ని మనము విడిచిపెట్టడం అన్నది ఉంది చూచారో, అది యేసయ్యతో ఉండడం కోసమే. కనుక ఏ రీతిగా మనం మరణించినా సరే మనము ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, అది సమస్య లేదు. కానీ మనము విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుటుంబాలకు మాత్రం తీరని లోటు మిగిల్చే వారముగా మనము ఉండకూడదు అని చెప్పి నేను సవినయంగా సభలో ఉన్న పరిశుద్ధులైన దైవజనులందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దినములు చెడ్డవి గనుక అని బైబిల్లో పదాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే రాజకీయ నాయకులు మంచి రోజులు వచ్చినాయి అని ఎంత మైకులు పగలగొట్టి, బాక్సులు పగలగొట్టి చెప్పినా అవి మంచి రోజులు కాదు, దినములు చెడ్డవి అని బైబిల్ చెబుతూ ఉంది. కనుక మనము జ్ఞానయుక్తంగా ప్రవర్తించి మనము కాస్త జాగ్రత్తలు, మనలను గూర్చిన జాగ్రత్తలు, మన తిండి విషయంలో కానీ, మన యొక్క నివాస స్థల విషయంలో కానీ, మన సంఘాల ఆత్మీయ కుటుంబాల విషయంలో కానీ చాలా జాగ్రత్త తీసుకోవలసిన పరిస్థితి ఉందన్న సంగతి మనము మరిచిపోకూడదు. మరొక వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి ఆయన ఎవరైనా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరు ఆయన చూడలేదు. దేవునిని సమీపించడానికి మనం సిద్ధపడుతున్నాం గనక మనము ఆయనకు ఇష్టలుగా జీవించడానికి మనము సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు 2 తిమోతి 4:16 చదువునైనా. సమీపింపరాని తేజస్సులో, అదే చదువుతున్నాం మళ్ళా. 2 తిమోతికి వెళ్ళవా మొదటి? నేను మొదట సమాధానం అది కాదు నాన్న. 1 తిమోతి 4:16. నిన్ను గూర్చియో, థ్యాంక్ యూ నాయన, నిన్ను బోధను గూర్చియో, నిన్ను గూర్చియో, నీ బోధను గూర్చియో జాగ్రత్త కలిగి ఉండుము. ఈ మాటలు పౌలు భక్తుడు తిమోతయ్యకు రాస్తున్న మాటలు. తిమోతయ్య చిన్నోడు కాదు, పౌలు దృష్టిలో చిన్నోడు. కానీ ఎఫెసు సంఘానికి ఆయన బిషప్, సంఘాధ్యక్షుడు. బిషప్ అన్నది టైటిల్ కాదు, అదొక బాధ్యత. సంఘ కాపరి అన్నది టైటిల్ కాదు. పాస్టర్ ఆర్డినేషన్ అన్నది మనం కొనుక్కున్న పేపర్ కాదు, అదొక బాధ్యత. ఆర్డినేషన్ అన్నది ఒక బాధ్యత. గనుక 2 విషయాల్లో దేవుని సేవకురాండ్రు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విషయంలో మనము జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి దానిలో మన ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోవాలి.
మన తిన్న దాని గురించి తినేదాని గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగుననే మన యొక్క పరిస్థితులను సమీక్షించుకుంటూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, నా చుట్టూ ఏం జరుగుతుంది, పరిస్థితులను చాలా జాగ్రత్తగా గమనించి సమయస్ఫూర్తితో ప్రతి సేవకుడు సేవకురాలు నడుచుకోవలసిన సమయము ఇదన్న సంగతి మీరు మరిచిపోవడానికి వీలు లేదని మీతోటి దైవదాసునిగా, ఒక అనుభవము ఆటుపోట్లు కలిగి ఉన్న అనుభవము ఉన్న సేవకునిగా, ప్రమాదాలకు గురై గాయపడిన సేవకునిగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కీప్ సంబడి విత్ యూ. ఏ పరిస్థితుల్లోనైనా, అది పెళ్లికెళ్ళో లేకపోతే నువ్వు ఏదన్నా భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళు, సువార్తకి వెళ్ళు, అది లాంగ్ డిస్టెన్సో షార్ట్ డిస్టెన్సో ఏదైనా అవని, మనము మొట్టమొదట తీసుకోవలసిన ఒక బాధ్యత, నీ మట్టుకు నిన్ను గూర్చి జాగ్రత్త పడమని ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మనం అబ్యూస్ చేయడానికి వీల్లేదో, దానిని నిష్ఫలము చేయడానికి వీల్లేదో, దానిని నిరర్ధకము చేయడానికి వీల్లేదు. కనుక కొన్నిసార్లు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది సేవలో అంత ఉత్తమము కాదేమో అని నా అనుభవము ద్వారా నేను నేర్చుకున్నాను. చాలా సంవత్సరాల క్రితం 2007లో విశాఖపట్నంలో ఒక మీటింగ్లో మాట్లాడి, నేను నా 3 కొడుకులు డ్రైవరు వచ్చేస్తున్నా. పూర్వం సీట్ బెల్ట్లు పెట్టుకునేవాడిని కాదు, నేను సీట్ బెల్ట్లు పెట్టుకునేవాడిని కదా కారులో. ఆడేమో గంటకి 120, 130 కొట్టేస్తున్నాడు హోండా కారులో. నేకేమో అలసిపోయినేమో ప్రసంగాలు చేసి ముందు కూర్చున్నాను, నిద్ర పట్టేసింది. నా 3 కొడుకులు వెనకాల కూర్చున్నారు, వాళ్ళేమో వీడియో గేమ్లు ఆడుకుంటున్నారు, వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోలేదు. డిసెంబర్ 24 సాయంత్రం బిట్వీన్ 7:30 and 8:30 సరిగ్గా తినొచ్చేసరికి పెద్ద ట్రక్కు రోడ్డు మీద ఆగిపోయి ఉంది. చీకటి, లైట్లు లేవు, ఏమి లేవు. ఈలోగా పొగమంచు ఏరియా అదంతా పొగమంచు పట్టేసింది. డిసెంబర్ 24 అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. కోస్తా జిల్లాలో పొగమంచు. మా డ్రైవర్ తిన్నగా తీసుకెళ్ళి ఆ లారీ కింద పెట్టేసాడు బండిని. నేను ఎగిరెళ్ళి అద్దానికి గుద్దుకొని పడిపోయాను, స్పృహ తప్పిపోయాను. నా పెద్ద కొడుకు వెనకాల ఉన్న 2 తమ్ముళ్ళని వాళ్ళని అదిము పట్టుకుని ఉన్నాడు. దేవుని కృపను బట్టి వాళ్ళందరూ బాగున్నారు. ఆడికి మాత్రం డిస్లొకేట్ అయ్యింది వాడి చేతికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్. నాకు స్పృహ తప్పిపోయాను. స్పృహ వచ్చేసరికి రోడ్డు మీద ఉన్నాను, పడుకోబెట్టి ఉంచారు. మళ్ళా స్పృహ కోల్పోయాను. మళ్ళీ స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో కళ్ళు తెరిచాను. ఇవన్నీ అనుభవించిన దేవుని సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు టేక్ సంబడి విత్ యూ. ఏ మీటింగ్ అయినా, సేవ అయినా, ఏ ప్రాంతమైనా. అప్పటి నుంచి నేను సీట్ బెల్ట్ పెట్టుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు వరకు ఎంతమంది చెప్పినా అమెరికాలోనే సీట్ బెల్ట్ పెట్టుకునేవాడిని కాదు. ఎవడైనా పోలీసుడు ఎదురుగా ఉండడు, ఉత్తట్టాడు కారు, అప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునేవాడిని. అప్పుడు కూడా పెట్టుకునేవాడిని కాదు. ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూశారో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ సేవకులమైన మనకు మంచిది కాదని నేను అనుభవించి చెబుతున్నాను. అంతే, అనుభవించి చెప్తున్నా. చేపావలేవై అంటే చేసేది ఏమీ లేదు. అర్థమైందా? ఎవరు జాగ్రత్త పడాలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా తిమోతి అంతటి ఘనమైన నిజమైన దైవ సేవకునికే పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వేదో పెద్ద స్పిరిచువల్ అని కాదో, నిన్ను గూర్చి నీవు జాగ్రత్త తీసుకో. అంటే అన్ని రకాల విషయాల్లో కూడా మనము మన మాటల్లో, మన క్రియల్లో, మన ఊర్లో, మన సంఘంలో ఉన్నప్పుడే కాదు, మనము సింగపూర్ వెళ్ళినప్పుడు, మనము థాయిలాండ్ వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు, జపాన్ వెళ్ళినప్పుడు, జర్మనీ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు, గల్ఫ్ రాష్ట్రాలు వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇల్లు కదిలామంటే మనము అన్ని యాంగిల్లో ఆలోచించుకొని మనము మసులుకోవాల్సిన పరిస్థితి ఉంది అని నా అనుభవాన్ని మీకు చెబుతూ ఉన్నాను. కనుక దైవజనులారా, దైవ సేవకురాండ్రులారా, ఈరోజు నేను చేసింది ప్రసంగం కాదు. నేను మీకు అనుభవం ఉన్న దేవుని సేవకునిగా మీ క్షేమం కోరి నేను మీకు చెప్పేది ఏంటంటే, కాస్త జ్ఞానయుక్తంగా మనం సువార్త ప్రకటించడంలో ఏంటి, మనం చెప్పుకునే మన సువార్త మనం చెప్పుకోవాలి. కానీ కొంతమంది దైవ సేవకులకు వాక్యపు లేఖన పటిమ చాలా తక్కువ ఉంటుంది. వీరు వెళ్ళి ఇతర మతస్థులను దూషించడం జరుగుతూ ఉంటుంది. పరమత దూషణ యేసయ్య ఎక్కడ చేయలా. ఆయన ఒక అద్భుతమైన మాదిరి ఇచ్చారు ఆయన పరిచర్యలో. అపోస్తులుడైన పౌలు కూడా అద్భుతమైన మాదిరి ఇచ్చారు ఆయన పరిచర్యలో. మనము కూడా మాదిరికరమైన సేవకులుగా సంఘములో గుర్తింపు తెచ్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఇప్పుడు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మనం లేచి నిలవబడి దైవజనుడు ప్రవీణ్ గారి యొక్క కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకోనండి. 2 చేతులు పైకెత్తి, పరమ తండ్రి,
మరొక మారు నీ కృపా సింహాసనాన్ని చేరుతున్నాం. యేసయ్యా, నీ దాసుడు ప్రవీణ్ గారు నీ సన్నిధికి పిలువబడ్డారు. వారి లేని లోటు కుటుంబానికి, సంఘానికి ఎవరు తీర్చలేరయ్యా. దయచేసి మీరే తండ్రిగా, మీరే తల్లిగా, మీరే సమస్తమయుండి వారి కుటుంబానికి ఓదార్పును, ఆదరణను దయచేసి, మేము ఒక రోజు వస్తుంది మాకన్నా శుభప్రదమైన నిరీక్షణతో, పాత నిబంధనలోని భక్తులు, నూతన నిబంధనలోని భక్తులు ఎలాగైతే నిరీక్షణ కలిగి మృత్యులయ్యారో అలాంటి విశ్వాసముతో మేము ముందుకు సాగిపోవడం మాత్రమే కాదు, ఈరోజు మరి ముఖ్యంగా దైవజనుడు ప్రవీణ్ గారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. విడవబడిన భార్యకు ఆదరణ, కుమార్తెలకు ఆదరణ, తోబుట్టువులకు ఆదరణ, సంఘబిడ్డలకు ఆదరణ, ఆయన కొలీగ్స్కు, పార్ట్నర్స్కు ఆదరణ మీరు దయచేసి, క్రైస్తవ సంఘం గాయపడింది, మీరే గాయాన్ని కట్టమని, నీ యొక్క మందను గూర్చిన ఇదిగో బాధ్యత నీ సేవకులకు అప్పగించావు, మా జాగ్రత్తలు మేము గైకొనుచు నీ కృపలో ముందుకు సాగిపోయే భాగ్యమును ప్రతి బిడ్డకును దయచేయమని, ఒక్కొక్క బిడ్డ చుట్టూ, యోబు కుటుంబము చుట్టూ మీరు ఎలాగున కంచె వేశారో అలాగున కంచె వేయమని, ప్రొటెక్టస్ అండ్ ఆల్సో లీడర్స్ అండ్ గైడర్స్. లెట్ ద నెయిల్ pierced hands of Jesus cover us and protect us and guide us and Lord, నీ కృప చెప్పున నీ యొక్క గాయపడిన రెక్కల నీడలో ప్రతి దైవ జనుని కుటుంబం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలను మీరు కాచి కాపాడమని, పస్కా గొర్రె పిల్ల రక్తము ప్రోక్షించి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను కాపాడిన నీవు దైవజనులందరినీ, వారిని, వారి కుటుంబాలను, ప్రతి సంఘాన్ని కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య దివ్యనామమున స్తోత్రము చేసి